హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి. మరి ఈరోజు ఈ వీడియోలో టెట్, డిఎస్సి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికైనా సరే తెలుగులో ఇంపార్టెంట్ బిట్టు ఇది సందుల గురించి ఇస్తున్నానండి. ఇందులో మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, కానీ మీకు ఎగ్జామ్లో కూడా మల్టిపుల్ చాయిస్ వస్తాయి. కాకపోతే ఇక్కడ టైం వృధా కాకుండా నేను డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేసి ఇచ్చాను. వెంటనే పేపర్ చూసిన వెంటనే ఆన్సర్ మీరు చదివి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ ఆప్షన్స్ అన్నీ చెప్పడానికి పర్వాలేదు, కానీ మీకు టైం వృధా అవుతుందనేసి నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నానండి. ఇది 10వ తరగతి తెలుగు దానశీలం పాఠ్యభాగం వ్యాకరణ అంశాల్లోని సందుల గురించి చెప్తున్నానండి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కాలము ఏ సంధి అంటే త్రిక సంధి. చెంపకమాల పద్యంలో వచ్చే గణాలు ఏంటి అంటే నజ, బజ, జజరా. ఇవి పర్ఫెక్ట్గా చదవాలండి మీరు. ద్విగు సమాసానికి ఉదాహరణ 4 రోడ్లు. అంటే ఏదైనా ఒక నెంబర్ ముందు వస్తే అది ద్విగు సమాసానికి ఉదాహరణ అవుతుంది. సవర్ణమయవ అనే గణాలు వరుసగా ఉండేటువంటి పద్యం ఏంటి అంటే మత్తేవమండి. మీకు టిక్ చేసి ఇచ్చాను ఆల్రెడీ. రగణానికి గుర్తులు ఏంటి, లఘువులు గురువులు ఏంటి అంటే గురువు, లఘువు, గురువు వస్తుందండి. మత్తేబం అనే యతిస్థానం, మత్తేబానికి 14వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది. సూర్యోదయం ఈ పదంలోని సంధి ఏంటి అంటే సూర్య ప్లస్ ఉదయం అవుతుంది, గుణ సంధి అవుతుందండి. అత్యాశ అనే పదాన్ని విడదీస్తే అతి ప్లస్ ఆశ అనేది వస్తుంది. మరి ఇంకా చూడండి, ఇక్కడ చంపకమాల వృత్తంలో వచ్చే గణాలు వరుసగా నజ, బజ, జజరా అనే గణాలు వస్తాయి. శార్దూలం పద్యపాదం అక్షరాల సంఖ్య 19 అవుతుందండి. రూపక అలంకారానికి ఉదాహరణ ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పబడుతుంది. ఉదాహరణ కాదు, ఇక్కడ రూపకాలంకారం అంటే ఏంటి ఒక మాటలో చెప్పారు. ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పబడుతుంది. ఉపమానానికి ఉపమేయానికి భేదం ఏంటి అనేది క్లియర్గా చెప్పబడుతుంది. అది రూపకాలంకారం. అనేక అర్థాలను కలిగి ఉంటే అది శ్లేషాలంకారం అండి. క్రింది వాటిలో చేకానుప్రాసానికి ఉదాహరణ నందనందనుడు కాపాడుగాక. అంటే చేక అంటే 2 అనే అర్థం. అంటే 2 పక్క పక్కనే ఉంటాయి, సేమ్ పదాలు ఉంటాయి, వాటి మధ్యలో తేడా ఉంటుంది. నందనందనుడు కాపాడుగాక. నందన వంశానికి చెందినటువంటి నందనుడు శ్రీకృష్ణుడు మిమ్మల్ని కాపాడుగాక అనేసి మీనింగ్ వస్తుందండి. ఇక్కడ బాగా పర్ఫెక్ట్గా ఉండండి, పర్ఫెక్ట్గా చదవండి, మరి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి.